శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇంటికి వచ్చాడు. కానీ గట్టిగా 4 ధూపు స్టిక్కులు కొందామంటే 4 రూపాయలు లేవు. 4 రూపాయలుంటే ఆ పూటగా కాఫీ తాగొచ్చు, ఇంత టిఫిన్ తినొచ్చు. అది వాళ్ళ పరిస్థితి. ఇంట్లో డబ్బులు లేవు, ఎవళ్ళో పక్క వాళ్ళ దగ్గర అడుక్కోలేరు. ఏదో గంజో కలో తోటకూర కాడలో ఉడకబెట్టుకు తింటున్నారు. అది అంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నాడు. ఎలాగైనా ధూపం వెలిగించాలి శివాలయంలో అని పట్టేసింది. ఇంతలో వాళ్ళ ఆవిడవా, ఏమండి చితికిపోయాం, ఇంకిలా బతకలేం, తిండి పెట్టేవాడు లేడు, ముష్టెత్తలేం, నా మెడలో ఇంకొక గొలుసు మిగిలింది, మంగళసూత్రం అట్టే పెట్టుకుని ఆ గొలుసు తీసిస్తాను, పసుపు తాడు కట్టుకుని ఆ గొలుసు అమ్మి వచ్చిన డబ్బు పెట్టి ఏదైనా చిన్న వ్యాపారం మళ్ళీ మొదలెడదాం, ఏ పెసరట్టు కొట్టో జంగిడియో ఏదో ఒకటి చిన్నది మొదలు పెడదాం, డబ్బుతోటి మళ్ళీ మనం పుంజుకోవచ్చు అంది. సరేనన్నాడు. ఆవిడిచ్చిన గొలుసు పుచ్చుకున్నాడు, అమ్మాడు. ఆ రోజుల్లో ఎంత డబ్బు వచ్చిందో మొత్తం మీద కొంత డబ్బు వచ్చింది. ఈ డబ్బు పుచ్చుకుని ఏం వ్యాపారం చేద్దామా అనుకుంటూ వస్తూ ఉంటే దారిలో శివాలయం కనపడింది. అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర శివాలయమే కనపడింది. అమ్మా, పౌరాణికుడు ఇక్కడ బ్యానర్లో కనపడింది. నిన్న పౌరాణికుడు ఏం చెప్పాడు? ధూపాదైశ్వర్యం, ధూపం వేస్తే శివుడికి ఐశ్వర్యం అన్నాడు. ఐశ్వర్యం మాట దేవుడరుగు, నేను నమ్మా, నా స్వామికి ఆ మాత్రం పొగ ఇవ్వలేనా అనుకున్నాడు. మొత్తం పొగలో ముంచెత్తేద్దాం శివుణ్ణి అనుకున్నాడు. ఈ 8 కాసులు గొలుసమ్మగా వచ్చిన డబ్బు ఉంటుందిగా, ఈ డబ్బు అట్టుకెళ్ళిపోయాడు. ఆ బజార్లోకి పోయి ధూపం అమ్మే కొట్టికి అగరత్తుల కట్టలు, ధూపు స్టిక్కులు ప్యాకెట్లు, ఈ డబ్బంతా బుచ్చేసుకుని ఎంత వస్తే అంత ఇచ్చేయండి అన్నారట. ఓ 4 బస్తాల ధూపు స్టిక్కులు, ఇంకో 4-5 బస్తాల అగరత్తుల కట్టలు ఇచ్చేశాడు. ఎంత పెచ్చబట్టేసిందంటే దేవుడి మీద ఆయనకి. అయ్యో పోనీ ఏదో ₹1-2 పెట్టి అగరత్తులు కట్ట కొనుక్కొచ్చి పెడదాం అనుకోలా, మొత్తం డబ్బెట్టుకొనేసట ధూపు స్టిక్కులే. ఇవన్నీ పట్టుకొచ్చేసరికి శివాలయం అర్చకుడు నైవేద్యం పెట్టి వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఏమండి ఈ ఒక్క పూట నా కోసం అట్టే పెట్టండి, ఒక అరగంట, ఈ మొత్తం మండపం అంతా ధూపు స్టిక్కులు పెట్టేస్తా, లోపలంతా కూడా అలాగే ఈ అగరత్తులు వెలిగించేయండి, మొత్తం గుడి ప్రాంగణం అంతా ధూపంతో నిండిపోవాలి, మీకు నాకు పుణ్యం అన్నట్ట. ఈ అర్చకుడు కూడా ధూపాదైశ్వర్యం అనే మాట నిన్నే విన్నాడు పురాణంలో ఈయనతో పాటు. అలాగేనండి అన్నాడు. అంత గుళ్ళో పెట్టేశారు, బయట పెట్టేశారు, ఈ ధూపు స్టిక్కులు, ఈ అగరత్తులు వెలిగించి పెట్టేశారు. ఇక చూడండి, పొగే పొగ 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 అలా అలా లేచిపోయిందంతే, ఘుమఘుమఘుమలాడిపోతోంది. ఈ మొత్తం పొగంతా అయ్యేదాకా తృప్తిగా శివుడి దగ్గర ఆలయంలో ఉండిపోయాడు. 4-5 గంటల సేపు వెలుగుతూనే ఉన్నాయిటివి, ఆ పొగ వస్తూనే ఉందిట. పొగ అడిగిపోయాక అర్చక స్వామి నాకు కూడా సంతృప్తిగా ఉందని తలుపేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన కూడా ఇంటికి బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు గుర్తొచ్చింది, కొంప ముంచేశాను రా బాబు, మొత్తం ఖర్చు పెట్టేశాను. నాకు సంతోషమే, కానీ మా ఆవిడ ఏమంటుందో అది భయం ఇప్పుడు. సరే ఏమంటుంది ఇలా చెబుతాను. నా శివయ్య కోసం నేను నమ్మిన పురాణ వాక్యం ప్రకారంగా ధూపం ఇచ్చాను, ఈ ధూపానికి శివుడు సంతోషిస్తాడు, మా ఆవిడ కూడా సంతోషిస్తుంది. ఒకవేళ తిడితే తిట్టని, కొడితే కొట్టని, ఏమైనా నా భక్తి నా భక్తే, ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. అనుకుని ఆ క్షణమే ఇంటికి వచ్చేసేట. ఊరవతలు ఎక్కడో ఒక టెంపరీ గుడిసి ఉందన్నగా కూలిపోయే గుడిసెలో ఉంటున్నారు. తీరా అక్కడికి వచ్చేసరికి గుడిసి లేదు, అక్కడ ఒక అద్భుతమైన ఓ మహల్ కనపడిందిట. మహాభవనం, 7 అంతస్తుల మేడ, సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాకేయొచ్చు దాని మీద ఎక్కితే, అంతెత్తు మేడ, ఏ వైపు చూచినా బంగారపు గోడలు, కాంపౌండ్ వాల్స్, లోపలేమో ఆ తామర పువ్వుల కొలనులు, ఆ కొలనులలో తిరుగుతున్న హంసలు, చక్రవాక పక్షులు, లోపల పరిచారికా గణం, అందులో నుంచి ఒక ఆవిడ ఒళ్ళంతా నగలేసుకుని పట్టు చీరలు పెట్టుకుని మంచి అలంకారం చేసుకుని వచ్చి ఈయనకి స్వాగతం చెప్పేసరికి ఈయనకి మతిపోయి, ఎవరండి తమరన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందన్నాడు. ఏం ఎక్స్క్యూజ్ మీ, నేను మీ ఆవిడండి మీ మొహం అంది. వచ్చిన అమ్మగడపాడ, నేను ఇందాక వెళ్ళేటప్పుడు చూస్తే పిచ్చి పీనుగులో ఉన్నావు కదా, ఇప్పుడు ఇలా వచ్చావంటే ఏమిటో తెలియదండి, ఓ 2 గంటల క్రితం హఠాత్తుగా ఈ గుడిసె మాయమైపోయింది, ఈ బిల్డింగ్ వచ్చింది, ఈ బంగారాలు, ఈ నగలు, ఈ దాసదాసి జనాలు, ఈ ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఒకటేమిటి సమస్త సంపదలు వచ్చేసాయి అనగానే అప్పుడు వెలిగింది ఆయనకి. మా పౌరాణికుడు పద్మాకర్ గారు చెప్పాడు, ఆ మహానుభావుడు దేవుడు ధూపాదైశ్వర్యం అన్నాడు. నేను నమ్మా,
ఈ మొత్తం పుస్తెల తాడుతో ఆ అమ్మగా వచ్చిన డబ్బంతా పెట్టి అంబికా దర్బార్ బత్తి వెలిగించి లోపల వేసేసాను ధూపం. ఇంకేముంది ఆ ధూపం దెబ్బకి ఇదిగో ఇంత అద్భుతమైన ఐశ్వర్యం వచ్చేసింది బాబోయ్ అనుకుని సాష్టాంగ పడిపోయేట్టు మళ్ళీ గుడికి వెళ్ళిపోయి. అంటే ఆయనకు అంత నమ్మకం ఉంది. మీకు అంత నమ్మకం లేకపోతే ఈ పద్మాకర్ గారు చెప్పింది నిజమేనా కాదా అనుకుని గొలుసంపితే అది పులిసే. అలా కాదు, నమ్మకం, కఠోర విశ్వాసం, అద్భుతమైన భక్తి, భగవంతుని మీద మనకి ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. అందువల్ల ధూపాతైశ్వర్యం అంచేత తప్పక అది ఇచ్చి తీరాలి. అన్ని ఇవ్వలేకపోయినా దీపం కూడా, దీపం ఎప్పుడు అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ అని గురువు గారి గురించి చెప్పేది ఈ గురుస్వరూపమైన దీపమే అందులో ఉన్నది. కాబట్టి దీపం నిత్యం వెలిగిస్తే అజ్ఞానం పోతుంది, విజ్ఞానం వస్తుంది. అజ్ఞానానికి గురుభక్తికి మూఢభక్తికి తేడా ఉంది. గురువు గారు ఓ రూపాయి చేతిలో పెట్టి ఈ రూపాయి పెట్టి కరేపాకు, ఈ రూపాయి పెట్టేమో తోటకూర తెమ్మన్నారు అనుకోండి, ఈ రూపాయికే కరేపాకు, ఈ రూపాయికే తోటకూర తేవక్కర్లా. రూపాయి తోటకూర, రూపాయి కరేపాకు అని అర్థం. అది రూపాయి కరేపాకు. మా రాముడు అంటూ ఓ పిచ్చాడు ఉన్నాడు నా దగ్గర. వాడికి ఓ రూపాయి చేతిలో పెట్టి ఈ రూపాయి పెట్టి తోటకూర, ఈ రూపాయి పెట్టి కరేపాకు తెమ్మన్నా. వాడు బజారుకి వెళ్ళాట, ఈ రూపాయికి కరేపాకు, ఈ రూపాయికి తోటకూర, ఈ రూపాయికి కరేపాకు, ఈ రూపాయికి తోటకూర అనుకుంటూ వెళ్ళాడు. దారిలో ఇలాంటి వాడు ప్రత్యక్షమై ఎక్కడికి వెడుతున్నావు అంది. బజారుకి అన్నాడు. ఈ బజారు గంటల్లో కంగారులో మర్చిపోయాడు. ఏ రూపాయికి తోటకూర, ఏ రూపాయికి కరేపాకు అర్థం కాల. మళ్ళీ వెనక్కి వచ్చి గురువుగారండి ఏ రూపాయికి తోటకూరండి, ఏ రూపాయికి కరేపాకండి, ఈ రెండు చేతుల్లో ఏ రూపాయికి ఏం తేవాలో తెలియట్లేదండి అన్నట్టు. ఇది అజ్ఞానం. అలా తెలివితేటలు ఉపయోగించాలి. ఆ విచక్షణ జ్ఞానం మనకి దీపారాధన వల్ల వస్తుంది. కొన్ని గురువులు చెప్పక్కర్లా, చెప్పకపోయినా మన బుర్ర ఉపయోగించి ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని ఆలోచించి చెయ్యాలంటే దానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమును మనకి దీపమిస్తుంది. తప్పక ఇవ్వాల్సింది నైవేద్యం. నైవేద్యం వల్లే మనకి భోజనం లభిస్తుంది. నీరాజనం ఇస్తే నీరాజనం వల్ల మనస్సు శాంతం పొందుతుంది, అశాంతి పోతుంది, కోపం తగ్గిపోతుంది, చికాకు తగ్గిపోతుంది. రోజు ప్రశాంతంగా ఇంట్లో పడుకోవాలంటే నీరాజనం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చారో, తాంబూలం ఇస్తే ఏమిటి వాక్శుద్ధి కలుగుతుందిట. తాంబూలాత్ వాక్శుద్ధి అని. అమ్మవారికి అయ్యవారికి ఎంత తాంబూలం పెడితే ఇక మీరేమంటే అవుతుంది. నోట్లో వాక్కు కూడా పవిత్రంగా వస్తుంది. కూర్చోండి అని అలగలుగుతారు, కూర్చోండి కూకోయండి అనరు. కాస్తంత మంచి వాక్శుద్ధి కావాలంటే తాంబూలం ఇవ్వాలి రోజు భగవంతుడికి. అందుకని అక్కడ పెట్టాలి. తాంబూలం కూడా ఉట్టిన వక్కపొడి ప్యాకెట్ డైరెక్ట్ గా పెట్టడం కాదు, అది తీసి కాస్త సున్నమో ఇంకోటో రాసి, అదేమీ లేకపోతే కనీసం తమలపాకుల్లో వక్కపొడో పెట్టి భక్తితో పెట్టాలి. ఏదో పెట్టామంటే పెట్టాం. తాంబూలార్థం అక్షతలు, పుష్పార్థం అక్షతలు, ఇంకా అన్నిటికీ అక్షతలే. అందుకే దేవుడికి కూడా మండిపోయి నీకు 1,00,000 రూపాయలకి బదులు రూపాయి, 1,00,00,000 రూపాయలకి రూపాయి, 10 కోట్లకి రూపాయి అంటున్నాడు. అందుకే నువ్వేమో నాటకం ఆడతావా, చెయ్యలేవా? ఆయన మాత్రం నీకు 1,00,00,000 అంటే 1,00,00,000 ఇవ్వాలి, 10 కోట్లు అంటే 10 కోట్లు ఇవ్వాలా? ఎలా ఇస్తాడండి? కొంతైనా మనం సంపూర్ణమైన భక్తితో పిసినిగొట్టుతనాన్ని, లోభాన్ని విడిచిపెట్టి, లోభం త్యక్త్వా పూజయేత్ బుధైః, లోభాన్ని విడిచిపెట్టి పూజించాలి అని చెప్పారు. ఇవి తప్పక చెయ్యండి. 2 చేతులు జోడించి ఆఖరణ ఎడమ వైపు పెట్టి నమస్కారం చేస్తే అక్కడితో అన్ని ఉపచారములు ఇచ్చిన పుణ్యం కూడా. సర్వోపచార పూజ పరికల్పయామి అనే ముద్ర ఇదనమాట. 2 చేతులు జోడించడం, సరిగ్గా మన గుండెకాయకి తగిలించడం, ఇలా నమస్కారం చేస్తే ఏ గుళ్ళో అయినా మీరిక 16 ఉపచారాలు చేసినట్టే. ఇందాక చెప్పిన షోడశోపచారాలు ఇన్ కేసు రోజు చేయలేరు అనుకుందాం. అలాంటప్పుడు ఇదే మనకి అద్భుతమైన పద్ధతి. 2 చేతులు జోడించి ఎడం వైపు నమస్కారం చేస్తే అన్ని ఉపచారములు చేసినట్టే. అలాగని చెయ్యడం మానమని కాదు, చెయ్యడానికి కుదరనప్పుడు. అథవా మానుషే లింగే ప్యార్షే దైవే స్వయం భువి. నువ్వు ఏ లింగమైనా, అది కొత్త లింగం అవ్వచ్చు, మానవులచే ప్రతిష్ఠింపబడినది అవ్వచ్చు, ఋషులు ప్రతిష్ఠించిన లింగం అవ్వచ్చు, దేవతలు ప్రతిష్ఠించిన లింగం అవ్వచ్చు, తనంత తాను వచ్చిన స్వయంభూలింగం అవ్వచ్చు, జ్యోతిర్లింగం అవ్వచ్చు. ఈ పైన చెప్పిన రీతిలో నీవు అర్చించు. కనీసం అర్చించడం కుదరదు. అర్చన చేసే వాళ్ళకి ఈ ద్రవ్యాలు ఇచ్చేస్తే చాలు, ఇంకా వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటారు.
మనం తేనె, పంచదార, దీపారాధన సామగ్రి ఇలాంటివన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇవాళగతే రేపు ఎప్పుడైనా, ఇప్పుడు ఎంతకాలమైనా మీరు ఇచ్చిన కుంకుమ పూజ చేయవలసిందే, లేకపోతే కొల్లవలసిందే తప్ప ఏం చేయలేడు కదా. ధూపు స్టిక్ ఇచ్చారు, నేనేం వెలిగించుకోలేను, ఎప్పటికైనా ఇవాళగతే రేపైనా నా ఎదురుగుండానే వెలిగించమని అక్కర్లా. అది ఓ చీర పట్టుకొచ్చి ఒక ఆవిడిచ్చింది, ఆవిడిచ్చిన చీర ఆవిడ ఎదురుగుండానే కట్టమనక్కర్లా. అది ఎప్పుడు వీలుంటే అప్పుడు మొత్తం మీద అమ్మే కట్టుకుంటుంది. అది ఇవి మనం తెలుసుకుని మొత్తం మీద ద్రవ్యం మాత్రం ఇచ్చేస్తే చాలు. ప్రతి నిత్యము మొత్తం మీద లింగ దర్శనం మాత్రం చెయ్యాలి చెప్పాడు ఇక్కడ. ఏమని? లింగ దర్శన మాత్రం వా నియమేన శివప్రద. నియమేన అంటే నియమముతో, అంటే రెగ్యులర్ గా ప్రతిదినము ఒక్కసారైనా శివలింగమును దర్శనం చెయ్యి. అలా దర్శనం చేస్తే అటువంటి వాడు శివ సాయుధ్యం పొందుతాడు. శివప్రదం అంటే శివుణ్ణి ఇస్తుందిటది. నువ్వు నియమం ప్రకారంగా శివుడిని దర్శనం చేస్తే నీకు తెలియకుండానే స్వామివారు నీకు శివ సాయుధ్యం ఇచ్చేస్తాడు. నువ్వు అడగకపోయినా ఇస్తాడు. స్వామివారికి ఏమేమి సమర్పణ చెయ్యొచ్చు? ద్రవ్యాలు. శివలింగానికి ఏమిస్తే మంచిది? మృత్పిష్ట, మట్టి ఇమ్మన్నాడు. పిష్ట పిండి, మట్టి కూడా స్వామివారికి మట్టితో కూడా అభిషేకం చేస్తారండోయ్. చాలా ఆశ్చర్యం ఇది, శివలింగానికి ఎక్కడా లేని విచిత్రమైనవి. మృణ్మయాభిషేకము అంటారు దానిని. శివరాత్రి రోజుల్లో ఏ మాత్రం మట్టి బిడ్డలు లేకుండా మట్టిని కూడా పిండి జల్లించినట్టు జల్లించి దాంతో ధూళితో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేయడం వల్ల లాభం ఏమిటో తెలుసా? పొలాలు సంపాదించవచ్చు, ఇళ్ల స్థలాలు సంపాదించవచ్చట. చాలా ఆశ్చర్యం అది. స్థలం లేక బాధపడుతున్నవాడు భక్తితో కొంతకాలం అలాగ చేస్తే లాభం. తర్వాత పిండితో అభిషేకం. అలాగే ఆవు పేడ కూడా స్వామివారికి సమర్పించమన్నారు. ఆవు పేడ శివలింగం చుట్టూతో పూస్తే, శివలింగం ఇలా ఉందా, ఆ చుట్టూతో ఉన్న నేల మీద అలికితే, ఉదాహరణకి ఇప్పుడు మా దగ్గర నాగప్రతిష్ఠ ఉంది, అలాంటిదో పక్కన ఒక చోట లింగం ప్రతిష్ఠించినప్పుడు ఆ చుట్టూతో ఆవు పేడ ఇంత అలికామనుకోండి, ఇక చూడండి ఆ తర్వాత మనకి మంచి పాల సంపద పెరుగుతుందట. పాలు లేకపోతే ఉపయోగం ఉంది? కాఫీ కావాలంటే పాలు కొనాలి, పెరుగు కావాలంటే పాలు కొనాలి, వెన్న కావాలంటే పాలు ఉండాలి, నెయ్యి కావాలంటే పాలు ఉండాలి. పాలు లేకపోతే ఇల్లు ఒక్క క్షణం గడవదు. ఎంత వాడికైనా చివరికి కాఫీ తాగడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో పాలు అవసరమే. ఇలా పాల సంబంధమైన సంపదలు పొందడానికి గోమయం అలకమన్నాడు. గన్నేరు పువ్వులు, తక్కిన పుష్పాలు, ఫలాలు, బెల్లం, వెన్న, విభూతి, అన్నం, వీటిల్లో ఏదైనా ఒక వస్తువు లింగానికి ఇవ్వచ్చు. అసలు వీటితో లింగం తయారు చేస్తే, మట్టితో లింగం తయారు చేస్తే ఆ లింగాన్ని పార్థివలింగము, మట్టితో తయారు చేసిన లింగాన్ని ఏమంటాం? పార్థివలింగం. ఎందుకని? పృథివీ అంటే భూమి, పృథివ్యా యదం పార్థివం, భూమితో అంటే భూమి మీద ఉన్న మట్టితో తయారు చేయబడ్డం వల్ల దాన్ని పార్థివం అన్నారు. ఆవు పేడతో తయారు చేసిన లింగాన్ని పూజిస్తే గోలోకం వస్తుంది. పిండితో శివలింగాన్ని తయారు చేసి పూజిస్తే అటువంటి వాడికి భోజన సౌకర్యం లభిస్తుంది. అమెరికా వెళ్ళినా వేళకింత అన్నం పెడతారు. పువ్వులతోటి, ముఖ్యంగా గన్నేరు పువ్వులతో, ఇలా పువ్వులు కూడా పరిచి లింగం తయారు చేసే విధానం ఉంది. మీరు చూడండి, పువ్వులతో లింగం తయారు చేస్తారు కొందరు, ఇసుక లింగం తయారు చేసినట్టే. అలా లింగం పువ్వులతో తయారు చేసి పూజిస్తే ఇంకా అద్భుతమైన జ్ఞానం, పాండిత్యం, ధారణాశక్తి పెరుగుతాయి. పిల్లల చేత అప్పుడప్పుడు పువ్వుల లింగాన్ని తయారు చేయించి పూజించండి, వాళ్ళ చేత పూజింప చేయించండి. ఇక ఆ పిల్లలకి అన్ని రంగాలలోనూ విద్య వస్తుంది. బెల్లం, వెన్న మొదలైన వస్తువులతో, ఆఖరికి గుడంతో కూడా అంటే బెల్లంతో కూడా లింగం తయారు చేసి పూజించడం మంచిదన్నారు. మరికొంతమంది చెప్పారు, అయ్యా మేము రైల్లో ప్రయాణం చేస్తున్నాం, అప్పుడు మాకు ఏ వస్తువు లేదు, లింగం పట్టుకెళ్ళలేదు, ఇప్పుడు పూజ ఎలా చెయ్యాలి? దానికి ఏం చెప్తున్నాడో తెలుసునండి. అంగుష్ఠాదావపి, నీ ఎడమ చెయ్యి తీయి, ఇప్పుడు బొటన వేలులా పైకి పెట్టు. ఈ బొటన వేలే శివలింగంట. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఎడమ చేతి బొటన వేలు దారిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకుని, ఇదే శివలింగం, దీని కుడి చేతిలో ద్రవ్యం తీసుకుని వేసి. రైల్లో ద్రవ్యాలు ఉండవు కదండి అని వెళ్ళి అనుమానం, ఏంది నీళ్లు కూడా ఉండవా? లెట్రిన్లోను బాత్రూముల్లోనూ నీళ్లు రావట్లేదండి, దిక్కుమాలాళ్ళు పొద్దున్నే స్నానం చేసేసి అన్ని వాడేశారు, మనకు అయిందిగా అంచేత చొక్క రావట్లా. అప్పుడు చొక్క రాకపోతే మంచినీళ్ళు తాగడానికి ఉన్నాయిగా, అవి రాత్రంతా ఎంగిల్ చేసామండి, దారిలో ఎంగిల్ చేసినా పర్వాలేదట. ఇంత చొక్కైనా నీరు, అసలు ఆ ఎంగిలి చొక్క డ్రాప్ కూడా లేదండి, అప్పుడు గిల్లుతాను నేను మిమ్మల్ని కసితేరా అని ఏడుస్తారే, కన్నీళ్లు వస్తాయి, ఆ కన్నీళ్లు పోసి అభిషేకం చేయమన్నాడు.
ఇంత సులభోపాయం ఇది. లేదా లాగి మీ ఆయన్ని మీ గోప మీద కొట్టమనండి, మీరు ఆయన్ని కొట్టండి, ఆయనకి మీకు కూడా కన్నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీళ్లే బొట్టనవేల మీద పెట్టి ఓం సద్యో జాతం ప్రపద్యాన్ని అనుకోవడం అభిషేకం. ఎంత సులభం అండి రుద్రుడి యొక్క పూజ. మొత్తం మీద ఈ బొటనవేలే శివలింగం, దీనికే ఉపచారం ఏం చేసినా చాలు. దీనికి నిషేధోస్తి నకర్హిచిత్, అసలు నిషేధమే లేదు. ఏ వస్తువైనా శివలింగార్చనకి పనికొస్తుంది. మీకు చాలాసార్లు చెప్పిందైనా మీకు చెప్పాగా, మన పరమానందయ్య శిష్యుడు కదా అదే, ఆఖరికి ఒక వేశ్య కుచమునకు పూజ చేశాడు అని మీరు విన్నారు ఇదివరలో అన్నమాట. ఎలా అయినా శివలింగ అర్చన చెయ్యవలసిందే. మేము లింగ పూజ చేయలేమండి, చెయ్యాలంటే భయం అండి, మాకు మంత్రం కూడా రాదు. అసలు అయ్యమ్మనం అంటే ఒక ఆవిడ అయ్యమ్మోయ్ అయ్యమ్మోయ్ అనేది చచ్చిపోయేవండి ఆవిడ చేత చెప్పించలేక. ఎప్పుడు చెప్పించినా అయ్యమ్మ. హిరీమనం అంటే ఇయ్యమ్మ, కిలీమనం అంటే కియ్యమ్మ. ఇంకా అంతకుమించి వేరే ఏం అనలేదు. నేను సంతోషించాను. అంటే పాప ఏం చేస్తాం, ఇది నేను చెప్పింది అసత్యం అనుకునేరు. యథాతథంగా చెబుతున్న మాట. చాముండానం అంటే ఛ ముండా అనేది ఆవిడ పాప. ఇంకేం చెప్పను. అలాంటి అమాయక భక్తులు, నోరు తిరగని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు లింగాన్ని పూజించక్కర్లా. కానీ ఏం చేయాలట, అథవా లింగదానం వా లింగమౌల్యమథాపివా శ్రద్ధయా శివభక్తాయ దత్తం శివపదప్రదం. శివభక్తుడికి లేక ఒక అర్చకునికి లింగం కాని, లింగం కొనిచ్చేయి, ఒట్టి లింగం కాదు, దక్షిణతో ఇవ్వాలి. లేదా శివలింగానికి సంబంధించిన డబ్బు అస్తమాటు లింగాలు ఇస్తే ఆయన మాత్రం ఎన్ని లింగాలు లోపల పెడతాడు, ఉన్న లింగం ఒడతాలి ఆయనకి. అందువల్ల అటువంటిప్పుడు ఏం చెప్పారు, శివలింగానికి ఎంతో కొంత డబ్బు, ఓ 10 రూపాయలు ఇస్తానండి అర్చక స్వామి వారి, ఈ 10 రూపాయలు తీసుకుని నా పేరు మీద చేయండి అంటే చాలు. లేదా స్వయం పాకం, యథాశక్తి తాంబూలం ఇలాంటివి ఇస్తే మీకు ఆ మాత్రానికే దత్తం ఇవ్వడం వల్ల శివపదప్రదం, శివపదం వచ్చేస్తుంది, శివ సాహిత్యం వస్తుంది నమ్మకంతో. అందరం ఇళ్లలో శివలింగాలు పూజ చేయక్కర్లా, అందరూ ఇంటి నిండా పెట్టక్కర్లా, శివలింగమే దాని ఒక్కర్లా. శివార్చన చేసే వారికి శివలింగమునకు తగిన వెల ఎంతో కొంత మీ శక్తిని బట్టి మోసం లేకుండా ఇవ్వండి. ఎందుకు మోసం లేకుండా, నువ్వు 116 ఇవ్వగలిగే శక్తి ఉండి 11 రూపాయలు చేతిలో పెడితే అది మోసం. కాబట్టి నీ శక్తి వంచన లేకుండా ఇవ్వడం కూడా నీకు అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సాధకుల శ్రమకి తగిన ఫలితం ఎప్పుడు వచ్చి తీరుతుంది అని చెప్పేశారు. సర్వత్ర ఫలదాత హి ప్రయాస అనుగుణం శివ. నీ ప్రయాస పెరిగితే, అంటే నీ సాధనని బట్టి, నీవు పడిన కష్టాన్ని బట్టి స్వామి బాగా సంతోషించి ఎక్కువ ఫలితం ఇస్తాడు. ఏ కష్టము పడకుండా సరదాగా వెళ్ళిపోతే ఏం ఫలితం పడదు. శ్రమ పడాలి, శ్రమించాలి. ఓంకార జపాన్ని ఎదురుగుండా శివుడికి కూర్చుని, శివలింగానికి ఎదురుగుండా కూర్చుని ఓం ఓం అనండి, నమశివాయ అనలేకపోయినా ఆ మాత్రానికి కూడా ఆయన మనశ్శుద్ధిని ప్రసాదిస్తాడు. ఈ ఓంకారం ఎప్పుడు చేసేటప్పుడు లోపల చేయమన్నాడు. పెద్ద పెట్టిన అంటే సామూహికంగా చేయమని గురువులు ఆజ్ఞాపించినప్పుడు తప్ప తక్కిన వేళలో ఏం చేయాలి, దాన్ని మనశ్శుద్ధికరం కోసం ఉపాంశు సార్వకాలికం. ఉపాంశు అంటే రహస్యం అని అర్థం, ఎవడికి వినపడకుండా. అంటే అని అందరూ వినబడేలాగా పెద్ద పెట్టిన అరవకూడదు అని చెప్పారు. ఇది శాస్త్ర నియమం. కాబట్టి ఎప్పుడు ప్రణవ ఉచ్చారణ లోపల ప్రశాంతిగా ఎవరికి వినపడకుండా రహస్యంగా చేసే కొద్దీ ఫలితం వస్తుంది. ఇందులో కూడా మొదటి అక్షరములు వినబడపోయిన అకార ఉకారాలు, మకారం చివరిన బిందువుని మాత్రం పైకి ఉచ్చరిస్తే దోషం లేదట. అని ఆ చివరి బిందువుని పైకి ఉచ్చరిస్తే మాత్రం ఒకవేళ పొరపాటున దానివల్ల దోషం ఉండదు. ఇది ముఖ్యంగా సంధ్యా సమయంలో చేస్తే మరీ ఎక్కువ ఫలితం. కుండతో నీళ్లు తీసుకుని శివుడికి పొయ్యడం, మంత్ర దీక్ష తీసుకోవటం, మంత్రవర్ణాలతో అంగన్యాస కరన్యాసాదులు చెయ్యడం, బ్రాహ్మణోత్తముడైన గురువుని, ఒక గురువు వాడు విప్రుడై తీరాలి మళ్ళీ, అటువంటి గురువుని పూజించడం, ఇవన్నీ కలిస్తేనే అసలు పంచాక్షరి. ఎంత ఆశ్చర్యం చెప్పమంటారా? 5 ఉన్నాయి. అందులో ఏమిటి, శివుడికి కుండతో అభిషేకం చేయడం ఇది 1, అంగన్యాస కరన్యాసం చేయడం 2,
బ్రాహ్మణోత్తముడిని గురువుగా పెట్టుకోవడం 3. 4వది గురువు గారి ఆజ్ఞని ధిక్కరించకుండా ఉండడం. ఓంకారాన్ని లోపల లోపల జపించడం. ఈ 5 నమశివాయ అంటే. పంచాక్షరీ మంత్రంలో ఉన్న 5 ఈ 5 రూపంలో బయట ఉన్నాయి. అందుకే అభిషేకం చేసేటప్పుడు బయట నువ్వు ట్యూబ్ ఎందుకు పెట్టట్లా? ట్యూబ్ పెట్టేస్తే అభిషేకం అవదు. కానీ ఆ కుండాకారంలో ఉన్న చెంబుతో పొయ్యవలసిందే. అది అభిషేక నియమం. ఇవి చెయ్యాలి అన్నారు. తర్వాత యావజ్జీవితం నిరంతరం భక్తి శ్రద్ధలతో ఓంకారాన్ని పంచాక్షరిని లక్షలు కోట్ల మీద జపించడం మంచిది. ఆ జపం చేసిన తర్వాత ఏదో ఒక ఏడాది 2 ఏళ్ళని అనుకోవద్దు. యావజ్జీవితం చెయ్యండి. ఇంత లెక్క కూడా పెట్టుకోవద్దు. చెయ్యగా మీకే అర్థమవుతుంది లక్షలు దాటింది, కోట్లు వచ్చింది అని. ఆఖరణ బ్రాహ్మణోత్తమునికి మనం కొంతకాలం 1 లక్షో 2 లక్షలో 3 లక్షలో 4 లక్షలు 5 లక్షలు అయ్యాక ఓ బ్రాహ్మడికి స్వయం పాకము లేక భోజనం సంబంధించిన వస్తువులు ఇవ్వడం దక్షిణతో ఉత్తమం. ఇదే బ్రాహ్మణుడే కనుక ఇది చేస్తే ముందు గాయత్రి చేశాకే పంచాక్షరి చెయ్యాలి. గాయత్రి మంత్రం చెయ్యకుండా చేస్తే వాడికి ఉపయోగం లేదు. ఎప్పుడు ఓంకార పూర్వకంగా నమశివాయ మంత్రం చేస్తే చచ్చిపోయే సమయంలో శివుడు దర్శనమిస్తాడు, శివనామం చేయగలుగుతాం. అందుకని ఓం నమశివాయ. నేను చెప్పానుగా ముందు గురూపదేశం లేకుండా చేయకండి దాన్ని. గురూపదేశంతో కనుక దీన్ని భక్తితో రోజు చేస్తే గురువు గారి ద్వారా చెవిలో చెప్పించుకోవడం గాని లేదా ఎదురుగుండా ముఖాముఖి గుడ్డ వేసి చెప్పించడం కానీ ఇలా నియమ నిష్టలతో స్వీకరించి జపిస్తే అంత్యకాలంలో ఈ నామం నాలుక మీదకు వస్తుంది. అప్పుడు యమకింకర దర్శనం అవ్వదు. మార్కండేయుడికి వల్లే మనం కూడా శివుణ్ణి చూస్తాం, శివలోకానికి పోతాం. శివలోకం అవాప్నోతి, సందేహం లేదన్నాడు. శివుడి కోసం అమ్మవారి కోసం ఒక్క మొక్క వేయండి. పుష్పారామాధికం వాపి, పుష్పాల తోట పెంచాలట. నేను చాలాసార్లు చెబుతున్నాను శిష్యులకి, వినడం లేదు. ఒక మందార మొక్క నాటు, ఓ బంతి మొక్క నాటు. ఆ మొక్కల్ని నాటడం కాదు, పెరిగేదాకా శ్రద్ధగా వాటిని పెంచు. అలా నాటితే ఏమిటి? ఇదిగో నేను చెబుతున్నది సత్యమో కాదో మీరు వెళ్ళేటప్పుడు వచ్చి 52 చూడండి. పువ్వుల తోట పెంచడం వల్ల, శుభ్రం చేయడం వల్ల నీకు ఈ జన్మలోనే శివపదం వస్తుందని చెప్పాడు. ఇంకందులో సందేహంలా. నువ్వు ఏ దేవుడికైనా, శివుడి కోసం అయితే శివలోకం, అమ్మవారి కోసం అయితే అమ్మవారి లోకం. పువ్వుల తోట పెంచడము కంటే దానిని పెంచి పెద్ద చేసి ఆ పువ్వులు అమ్మవారికి సమర్పించిన, శివుడికి సమర్పించిన, విష్ణువాలయంలో అయితే విష్ణువుకి సమర్పించిన నువ్వు ఆ లోకం పొందకపోతే నన్ను అడుగు అంటున్నాడు నందీశ్వరుడు అంతటి వాడు. నేనే ప్రమాణం అంటున్నాడు ఆయన. అందుకని పుష్పారామాధికం వాపి తథా సమ్మార్జనాధికం, వీటిని పెంచి తీరాలి. పెంచడం అక్కడ మొక్కేసి మన బలైపోయిందని ఇంటికి వెళ్ళడం కాదట. అది పెరిగేదాకా బాధ్యత నీది. ఏం చేస్తావు నాకు అనవసరం అన్నాడు. ఒక్క మొక్క మన శ్రేయస్సు కోసం, మోక్షం కోసం పెంచలేంటండి? రథవ బతుకులో ఎన్నో పనులు చేస్తున్నాం. తిండి కావాలంటే హోటల్కి పరిగెడతాం, లేదా సినిమా టిక్కెట్లు అంటే 6 గంటల ముందు క్యూలోకి వెళ్ళగలుగుతాం. ఇంకేదన్నా పని ఉందంటే పరిగెడతాం. మన కోసం, మన ముక్తి కోసం ఆ మాత్రం సమయం కేటాయించలేమా? తప్పక కేటాయించాలి. ఇక ఆలయం తుడిచిన సమ్మార్జనాధికం, సమ్మార్జన అంటే తొడవడం. ఒక ఆలయం తుడిస్తే వచ్చే లాభం ఏమిటో తెలుసా? వచ్చే జన్మలో రాజు అయి పుడతాడు, చక్రవర్తి అవుతాడు. ఇంట్లో కూర్చుంటే కూడా తీసుకొచ్చి సీఎంని చేస్తారు. మళ్ళీ ఆ సీఎంకి పక్కన ఎవడు వెనుపోటు పొడిచేవాడు ఉండడు. పిఎం అయిపోవచ్చు, లేదా అమెరికా అధ్యక్షుడు అవ్వచ్చు. ఎవడో తుపాకీతో కాలు చంపడు మళ్ళీ వాడిని. ఇవాళ ఈ మాట ఇక్కడ చెప్పాడు. శివాలయం కాని, విష్ణు ఆలయం కాని, ఏదన్నా ఇంకేదన్నా ఆంజనేయుడు, అమ్మవారు ఇలాంటి ఆలయాలు కాని కడిగి శుభ్రం చేస్తే ఆ సాధకుడికి శివపదం వస్తుంది. క్షేత్రంలో అప్పుడప్పుడు ఉపవాసం చెయ్యండి, లేదా నిత్య నివాసం చెయ్యండి. అసలు నిత్య నివాసం ఎవరికి కుదరదులండి, ఎవడో జాతకులకు కుదురుతుందంతే. తథావాసం నిత్యం కుర్యాత్యభక్త్యత, నిత్యం క్షేత్రంలో ఉండు. నిత్యం క్షేత్రంలో ఉండకపోయినా ఒక్కసారైనా రాత్రిపూట వెళ్ళి మండపంలో పడుకోమన్నాడు. మిమ్మల్ని పడుకొనిస్తారేటి ఇక్కడ, తాళ వేసి గంటేస్తారు. అయినా బతిమాలుకుని పడుకుంటే ఒక్కరోజు రాత్రి నిద్ర చేస్తే ఆ తర్వాత మహాఫలితం అంటున్నాడు. ఇలా క్షేత్రాలలో జపం చేసి పడుకుంటే పశువులు, మనుష్యులు, జంగమములు అన్నిటికీ కూడా భుక్తి ముక్తిదం సర్వేషాం, భుక్తి ముక్తి 2 లభిస్తాయి. అన్ని రకాల శుభాలు లభిస్తాయి.
ఎవడైనా నేను చావాలి అని అనుకోడు, బతకాలని అనుకుంటాడు. కానీ చావు అనివార్యం, అది మీకు తెలుసున్నది. ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. ఎంత భయపడినా లేక భయపడకపోయినా, చావాలని కోరుకున్నా బతకాలని కోరుకున్నా, ఏదో ఒకనాడు ప్రతి వ్యక్తికి మరణం తప్పదు తప్పదు తప్పదు. కానీ ఈ దరిద్రపు జన్మ రాకుండా మోక్షం కావాలని కోరిక ఉన్నది. అప్పుడు ఏం చెయ్యాలి? తస్మాద్వాసం శివక్షేత్రే కుర్యాదామరణం బుధగా. ముసల్తనం వచ్చింది, చచ్చిపోతాం అనుకున్నవాడు నిద్రపోవడానికి క్షేత్రంలో పడుకోమన్నట్ట. తలుపులు వేసేసిన తర్వాత ఆ మండపంలో పడుకుంటే అక్కడ ఏ క్షణంలో అయినా ప్రాణం పోతే ఇహవాడికి మోక్షం అవుతుంది. లేదా ఆవరణలో దగ్గరలో, పైన ఎక్కర్లా. ఇప్పుడు ఈ గుడి ఉంది, తలుపులన్నీ వేసేశారు, గుడికి బయట పడుకున్నా కూడా ఆవరణ కింద లెక్క అన్నాడు దీన్ని. అలాగని అందరూ వచ్చి మంతాలు వేసుకుని అక్కడ పడుకుంటారేమో, లేనిపోరు గొడవ. అదొక గొడవ వచ్చింది. మొత్తం రోడ్డంతా ఆక్రమిస్తే ఆక్రమించారులేండి, కానీ మరీ వార్ధక్యం వచ్చిన వాళ్ళు ఆక్రమించండి. కుర్రాళ్ళకి చెప్పలేం గనక, ఎవరికీ చెప్పలేం. కానీ మోక్షం రావాలనుకున్నవాడు ఆ క్షేత్రంలో పక్కన దగ్గరలో మొత్తం మీద పడుకుంటే, చుట్టుపక్కల 4 గోళ్ల చుట్టుపక్కల ఉండే ప్రదేశం అది క్షేత్రం కిందే లెక్క. అలా పడుకున్న వాడికి తప్పక శివస్థానం లభిస్తుంది. మానవ ప్రతిష్ఠిత శివక్షేత్రం ఉంది. ఇది ఇప్పుడు మన శివలింగాలన్నీ కూడా మానవులే ప్రతిష్ఠించారు, దేవుడు కాదు. ధ్వజస్తంభం చేసి చక్కగా తయారు చేశాం. దీనికి 100 బారల దూరం, 100 బారలు వేసుకోండి వరసగా. అలా 100 బారల దూరం వరకు ఉన్నవాడు ఎవడైనా సరే, అది పవిత్ర భూమే గనక అక్కడ వాడికి కూడా శుభమేట. బార అంటే దేంతో కొలుస్తారు ఏమన్నా వేస్తారు? బార అంటే ఏది అసలు మామూలుగా? ఇదేనా? ఇంత వార అంటే అది. శివలింగం దగ్గర నుంచి ఈ చుట్టూతో ఎటెళ్ళినా 100 వారం ఉండాలట. ఇక్కడ నుంచి ఈ కోణానికి వచ్చాం ఓ 25, ఇటు వస్తే ఓ 25, ఇటు వస్తే ఓ 25, ఇలా వస్తే ఈ చుట్టూతో 100 వారాలు మొత్తం 4 కోణాల్లో లెక్కేయాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా కలిపి 100 వారాలు ఉంటే, ఆ 100 వారాల ఏరియాలో ఎక్కడున్నా వాడు మరణిస్తే వాడికి శివస్థానం వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఈ గోడ దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ 25 వారాలు ఇటు, అట్నుంచి ఓ 25, వెనక్కో 25, పక్కకొక 25, ఈ 25 బారలు చొప్పున లెక్కెట్టండి. 4 25లు 100 అయింది కదా, అంటే చుట్టూతా కలిపి 100. ఈ 100 బారల దూరంలో ఎక్కడున్నా, ఉదాహరణకి ఆ రామకోటి గోడ దాకా ఉందనుకుందాం 25 వారాలు అంటే, అక్కడ లోపు ఎవడు వెళ్ళిపోయినా సరే శివలోకానికి వెళ్ళిపోతాట. దిక్మాలు కూడా మమ్మల్ని వెళ్ళిపోమ్మంటారా అంటే, ఇప్పుడు వెళ్ళిపోమ్మండల్లా, ఎప్పుడూ ఒకప్పుడు వెళ్ళిపోవలసి వస్తుంది గనక. ఇప్పుడు చెప్పండి, శివాలయం దగ్గరలో ఉండకూడదు, వెనకుండకూడదు, అసలు శివుణ్ణే చూడకూడదు, నవగ్రహాలను ప్రతిష్ఠ చేయకూడదు, ఏం పిచ్చమాటలివి? శివుడు మంగళస్వరూపుడు, ఆ మహానుభావుడు మన పక్కన ఉన్నాడని మనం సంతోషించండి. దర్శనం కోసం వెంపర్లాడాలి మనం. అసలు దగ్గరే ఉండకూడదంట, ఆయన నీడే పడకూడదు. ఇక శివుడి నీడ పడకపోతే నీ నెత్తి మీద పేడ. ధ్వజస్తంభం నీడ ఇంటి మీద పడద్దు అన్నాడంతే. ఇప్పుడు ఈ ధ్వజస్తంభం నీడ మీ ఇంటి మీద ఏం పడ్డంలా. అప్పుడు ఇంక మీకు ఎందుకు బెంగ? అన్నిటికీ బెంగే. ఒక ఆవిడ ఎవరో అమ్మవారి ఆలయానికి ఎదురుగుండా ఇల్లుందిట, ఆ ఆలయంలో ఇంటికి ఎదురుగుండా ఉంది కాబట్టి ఆలయం ఆ ఇంట్లో ఉండకూడదట, అమ్మవారు చంపేస్తుందట. అమ్మవారు అందులో గ్రామ దేవతల ఆలయం చుట్టూతో ఇళ్లున్న వాళ్ళకి ఎంతో శుభమని, వాళ్ళకి యమకింకర దర్శనం అవ్వదని చెబుతోంది పురాణం. నిన్నో మొన్నో ఎవరికో చెప్పాను ఇది ధర్మ సందేహాల్లో. కాబట్టి ఇవన్నీ పిచ్చ మాటలు. సరైన రీతిలో శాస్త్ర ప్రకారంగా మనకి చక్కగా ఊరికి మధ్యలో ఆలయం ఉంది, సంతోషించాలి. ఈ మధ్యన ఎవడో పెద్ద గొడవ, ఈ చుట్టుపక్కల శివాలయం ఉందండి, శివాలయం చుట్టుపక్కల నిలవాళ్ళని అభివృద్ధి లేదని. ఎవడన్నాడో మరి ఎవడు రేకెత్తిస్తాడు? ఇవన్నీ పిచ్చ మాటలు. మీకు అభివృద్ధి ఉంటుంది, నమ్మి ఆ దేవుడికి దండం పెట్టుకోండి. ఆలయం పీకడం కాదు, ఆలయం పీకితే ఇల్లు శ్మశానం అవుతుంది, ఆలయం ఉంటేనే అది శివాలయం అవుతుంది మీ ఇల్లు కూడా అని నేను చెప్పట్లే. ఇదన్నీ ఇది నా భావం కాదు సుమా, ఇదంతా నేను ఈ లింగ పురాణంలో ఉన్నది చెబుతున్నాను. ఐ ఆమ్ ఓన్లీ ఏ మీడియేటర్. చెప్పిందంతా వేదవ్యాసుడు పురాణ రూపంలో, నందీశ్వరుడు సనకసనందనాదులకి చెప్పాడు, సౌనకాదులకి సూతుడు చెప్పాడు, నేను మీకు చెబుతున్నాను. అథవా సప్తరాత్రం వా వసేద్వా పంచరాత్రకం. ఇక్కడి నుంచి చాలా బాగా చెప్పాడండి. ఏమిటో తెలుసిన, శివ ఆలయంలో ఉన్న బావి కాని సరస్సు కాని, ఇవి శివాలయంలో ఒక నుయ్యి ఉందనుకుందాం, లేదా పాతాళం నుంచి నీరు వచ్చిందనుకుందాం, ఇది శివగంగే. ఈ నీళ్లు ఎక్కువ వేస్ట్ చేయకుండా నెత్తిమీద చల్లుకుంటే గంగ నెత్తిమీద చల్లుకున్న పుణ్యంట.
అందుకే శివాలయంలో వచ్చినప్పుడు నీళ్లు ఇప్పేసేసి అని కాసి నీళ్లు ఎత్తువే తొల్లుకో, కాళ్ళు కడుక్కో, అంతవరకే. కుళాయి ఇప్పేసి మనం వదిలేయకూడదు, మహాపాపం. గొళ్లల్లోకి వచ్చేవాళ్ళు అంతే, ట్యాప్ ఇప్పేసి పట్టించుకోరు. శివాలయంలోకి వచ్చిన తర్వాత పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఆ పిల్లల్ని కంట్రోల్ చేయని వాళ్ళంతా 7 జన్మలు పిల్లలు లేకుండా ఏడుస్తూ బతుకుతారట. చాలా మందికి పిల్లలు ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? పూర్వం జన్మలో శివాలయంలో ఇలాగే పురాణం జరుగుతున్నప్పుడు పిల్లల్ని వదిలేస్తారు, ఆ పిల్లలతోటి కబుర్లు చెబుతారు. ఆ పిల్లలు అల్లరి చేస్తుంటే మీరు కూడా కంట్రోల్ చేయకపోతే మీకు కూడా అదే స్థితి వస్తుందిట. అంచేత ఇవన్నీ అదుపులో పెట్టాలి. పెట్టకపోతే వాళ్ళందరికీ ఇబ్బంది. వాళ్ళకి పాప ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఈ శివగంగని నెత్తిమీద చల్లుకోవడం, శివుడికి అభిషేకం చేసిన నీళ్లు కూడా నెత్తిమీద చల్లుకోవడం. ఇది చెప్పింది ఎవరు అంటే శివస్య వచనం యథ, శివుడే చెప్పాడు తప్పక అలా చెయ్యాలి అని. శివాలయంలో స్నానం చేసి దానం చేసి జపం చేస్తే ఆ వ్యక్తి శివుడిలో కలిసిపోతాడు. మానవుడు మరణించే వరకు శివాలయ దర్శనం మానకూడదు. అవకాశం ఉన్నంత వరకు, ఊళ్ళో లేకపోతే ఏం చేయలేము అనుకోండి. మరణించిన వ్యక్తికి శివనామస్మరణ ద్వారా దహనం చేస్తే ఆపై వాడికి ఎంతో లాభం వస్తుంది. 11 రోజులు అయిపోయాక 12వ రోజు ఆ మరణించిన వ్యక్తి తాలూకు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బంధువులంతా శివాలయంలో ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే ఆ చచ్చిన వాడికి కొన్ని పాపాలు ఏమైనా తెలుసో తెలియకో ఉంటే అవి కూడా తొలగుతాయి. ఈ పిండదానం చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి శివుడికి నమస్కారం చేస్తే కాలక్రమంలో శివపదం పొందుతాడు. ఈ జన్మలో అయితే వచ్చే జన్మలో అయినా సరే మానవుడు మొత్తం మీద భక్తితో శివ పూజ చేసి తీరాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ 3 పూటల్లో ఏదో ఒక పూటైనా శివుణ్ణి దర్శించు. 3 పూటలా దర్శించావో అబ్బో ఇహ నీ భాగ్యమే భాగ్యం అన్నారు. ఈ క్షేత్రాలు ముఖ్యంగా కలియుగంలో ఇంకా ఎక్కువ ఫలిస్తుందిట. ఇక్కడ చెప్పి వినండి 66వ శ్లోకం. కలౌ యుగే విశేషేణ ఫల సిద్ధిస్తు కర్మణ. ఇందాక నేను మీకు ఏం చెప్పా? 7 రాత్రులు గాని 5 రాత్రులు గాని 3 రాత్రులు గాని 1 రాత్రి గాని శివక్షేత్రంలో నిద్రిస్తే శివపదం వస్తుందన్నాడు. మిగతా యుగములు ఎలా ఉన్నా కలియుగంలో మాత్రం తప్పక ఈ ఫలితం ఎక్కువ వస్తుంది. కలియుగంలో ఇలా నిద్రపోవడం వల్ల అనేక క్షేత్రములు తిరిగి అభిషేకం చేసిన ఫలితం వచ్చి ఈ జన్మలోనే విశేష ఫలితం పొందుతాడు. మానవుడు ధార్మిక ప్రవృత్తితో పాపభీతి కలిగి వీటిని నమ్మి ఏదో ఒక్క పనైనా చేస్తే ఫలితం పొందుతాడు. ఏమీ చెయ్యలేకపోతే వారిని రక్షించేవాడు ఎవరూ ఉండరనగానే ఇప్పుడు ఆ సౌనకాదులతో సూత్రుడు చెప్పిన మాటలు విని ఋషులు ఆనందపడి మాకు పుణ్యక్షేత్రముల మహిమని గురించి, తీర్థం ఏమిటి, క్షేత్రం ఏమిటి, ఆ శివక్షేత్రాలు శివాగమాలు ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పమంటే ఇక్కడి నుంచి సూత మహర్షి విజృంభించి శివక్షేత్రాలు, వాటిలో ఉన్న ఆగమములు, ఏ ఆగమముల ద్వారా, ఏ వేదముల ద్వారా శివాలయాలలో అర్చనలు జరుగుతాయి ఇవన్నీ చెప్పడం మొదలెట్టాడు. ఆ దివ్య తీర్థ క్షేత్ర మహిమలతో మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా 6:15 కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.